హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు చల్కేసి అండి. ఈరోజు మనం అయితే పీలర్ మార్కెట్లో అయితే ఉన్నామండి. పీలర్ పశువుల మార్కెట్లో అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చి కరెక్ట్గా 2 గంటలకి అయితే మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. మధ్యాహ్నం తెల్లవారుతో అయితే ఉదయం 5 గంటల నుంచి 11-12 దాకా అయితే ఈ గొర్రెలు మేకలు పొటేన్ల మార్కెట్ జరుగుతుంది. దాని తర్వాత వచ్చి అదే రోజు అంటే ఆదివారం మధ్యాహ్నం పైన 2 గంటలకి అయితే ఈ మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అడ్రస్ వచ్చరికి పీలేరు అన్నమయ్య డిస్టిక్ అండి. సో ఎవ్రీ సండే ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన. సో ముఖ్యంగా చెప్పేది ఏమంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే పీలేరుకి అయితే కొంచెం ఆలోచించరండి. ఎందుకంటే అంత పెద్ద భారీ మార్కెట్ ఏం కాదు, ఆవులు తొందరగానే అయిపోతాడండి. అంతా వచ్చిన ఆవు నచ్చిందంటే ఒక 2 నిమిషాల్లో అయితే బేరం అయిపోతుంది. సో ఇప్పుడు కూడా ఒకరు వచ్చారు చెన్నై నుంచి, నాకు ఇందాక ఫోన్ చేశారు, 4 గంటల ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చేగుడికి 4:30 అయిందనమాట. సో వాళ్ళు ముందుగానే రావాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చేవాడికి చాలా వరకు అయితే ఆవులు అయితే వ్యాపారం అయిపోతాయి తొందరగా. సో దానివల్ల ఏమవుతుందంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు తొందరగా రావాల్సి వస్తుంది. మరి ఎక్కువ అయితే ఆవులు లేదంటే నన్ను అయితే రికమెండేషన్ చేస్తారంటే నేనైతే పొంగునూరు మార్కెట్ అయితే ఆవుల మార్కెట్ అయితే రికమెండేషన్ చేస్తాను ఈ దూరం నుంచి వచ్చే వాళ్ళకి. సో దగ్గరలో ఉండే వాళ్ళు అయితే కొంచెం దూరంలో దగ్గరలో ఒక 50 కిలోమీటర్ 40 కిలోమీటర్లు అట్లయితే ఇక్కడైతే ఈ మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చనమాట. సో ఇక్కడైతే చాలా వరకు అయితే వ్యాపారాలు అయినాయి అనమాట. సో జరుగుతాయి వ్యాపారాలు, కొన్న రేట్లు, అమ్మిన రేట్లు, సో ఉండే రేట్లు అన్నీ కూడా మనం అయితే క్లియర్గా కనుక్కుందాం. ఇక్కడ చూద్దాం. ఒక అయితే 2 ఆవులు అయితే ఉన్నట్టున్నాయి, ఇవి కొన్నిట్టున్నారు, ఇవి కూడా మాట్లాడుకుందాం అన్నీ కూడా. సో ఫ్రెండ్స్, నేను అన్నా హాయ్నా, ఎన్ని ఉన్నారన్నా? 2 కొన్నారు. ఎట్లా పడినాయి ఈ ఆవులు? అది 23, 24 ఫ్రెండ్స్. వస్తే ఇది 24,000 పడిందంట. 24,000 24,000 రూపాయి. అది వచ్చి 23,000 అంట. 23,000 23,000 రూపాయలు అనమాట. నా పాలు ఎన్ని చెప్పారు, ఎన్నో చెప్పారన్నా? 4-5 చెప్పారు. ఈతలో ఎన్నో ఈత ఆవులు చెప్పారా? 2 ఈత ఆవులు ఫ్రెండ్స్. వస్తే దీనికైతే 5 లీటర్ పాలు చెప్పారండి, దానికైతే 4 లీటర్ పాలు చెప్పారు. సో పూటకి అంటే 5 అంటే రోజుకి 10 లీటర్ పాలుగా చెప్పారండి. 24,000 రూపాయలు చెప్పారు 10 లీటర్ పాల మీద. సో పొదుగంతా కూడా నీట్గా చూస్తాను అనమాట. వచ్చి 5 లీటర్లు అంటే పూటకి 5 లీటర్, రోజు 10 లీటర్ చెప్పారు. ఇది వచ్చి 4 లీటర్గా అయిపోయారండి. సో ఇది వచ్చి రోజుకి 8 లీటర్గా అయిపోయారు అనమాట. 24, 23 అయితే 1000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట దానికి దీనికి. ఎట్లుందన్న మార్కెట్? పర్వాలేదా? మీకు ఏదైనా న్యాయం జరుగుతుంది కదా? అంటే ఏమో ఆవులు అయిపోయినాయి, అప్పుడే రావడం లేదా? అయిపోయినాయా ఆవులు? తక్కువ వచ్చాయి వస్తానే అయిపోయినాయా? వస్తానే అయిపోతున్నాయి. అది ఇప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఏం చెప్తారు? రావద్దంటారా, రమ్మంటారా? నేనేం చెప్తానంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి, దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే నేను వద్దని చెప్తా. ఎందుకంటే పొంగునూరు మార్కెట్ రండి. ఇదైతే ఏమంటే వచ్చిన 5 నిమిషాల్లో బేరం అయిపోతాయి. పెద్ద సంత ఈడేమరా అంటే పాపం చెన్నై నుంచి ఇందాక నాకు ఒకరు ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చేవాడు కావలేపినాయి. అంత దూరం నుంచి ఉపయోగం లేదు. 50 కిలోమీటర్లు దూరం ఉండేవాళ్ళు పొంగునూరు రావచ్చు. దగ్గరగా ఒక రకంగా ఉండేవాళ్ళు 50 కిలోమీటర్ అట్లా ఉండేవాళ్ళు ఇక్కడికి రమ్మంటా నేను. అంతేనంటవా? ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకూడదు ఇక్కడికి వచ్చి. సో అదే అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇంకైతే ఆవులేదు. ఏం అడిగినారు ఆవుని? నిన్నేం అడిగారు? ఆవును 26 అడిగారు. దాన్ని గత 2 కలిపి 45,000 అడిగారు ఫ్రెండ్స్. వస్తాయి 2 కూడా కలిపి 45,000 అడిగినారట. ఇలా కదా ఆ రేటుకి ఇలా. సో 2 కలిపి 45,000 అయితే అడిగినారండి. ఈ ఆవుని ఆ ఆవుని అదైతే ఇవ్వలేదన్నమాట. అంతా ఇది ఒక 3 ఈతలు అయిపోయి ఉంటుంది, 4వ ఈత ఉండొచ్చు. సో ఇది వచ్చి ఒక 2 ఈతలు అయి ఉంటుంది, 3వ ఈత ఉండొచ్చు అనమాట. పాలు ఒక 4-5 ఆ రేంజ్లో అయితే ఉంటాయండి, అంతకంటే ఎక్కువ ఏమి ఉండవు. సో 4 లీటర్లు 5 లీటర్లు ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 45 అంటే ఇంకా తగ్గింపు ధర అని ఉంటుంది. అన్నా హాయ్, వీడియోలో పేసరంగిలా ఇదియా మనవా? సరే, వీళ్ళే అనమాట నేను చెప్పింది. అన్నోళ్ళు వచ్చి లేట్గా వచ్చినారు అనమాట. సో అంత దూరం నుంచి వచ్చేటప్పుడు కొంచెం నేను చూసి రావండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చి మళ్ళీ పోయి అంత ఖర్చులు అయితే ఎక్స్ట్రా ఖర్చులు పడతాయి కదా, మీద పడతాయి కాబట్టి. సో దానివల్ల అయితే నేనైతే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఆలోచించుకొని చూసుకొని రండి అని చెప్తారు. వద్దని చెప్పడం లేదు. సో చూసుకొని రండి, మీకు కన్వీనియంట్గా ఉండదు ఏదైనా మార్కెట్ అంటే అది పొంగునూరు మార్కెట్. హాయ్, నమస్తే. ఎన్ని తెచ్చినావునా? అప్పుడే అయిపోయినాయా? ఎన్ని గంటలకు వచ్చినావు? 1:30-2కి వచ్చేస్తాను రా. ఇప్పుడు ఈ టైంలో వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంది? ఉన్నాయా? వాళ్ళు బయట నుంచి వచ్చారు, ఆ టైంలో అయిపోతున్నాయి. మీరు 2 గంటలకు అమ్మేసి ఎట్లబ్బా? ఫ్రెండ్స్ అయితే చూద్దాం. ఇంకా అయితే 2 గంటలకైతే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది.
ఇక్కడ గావు అయితే ఉండదు. చూద్దాం ఏం చెప్తాను అన్న. ఏం చెప్తాను అన్న? 45. ఎన్నో అవుతావునా? 2 అవుతా. పాలు 6. ఇప్పుడు పాలు ఉన్నాయి ఇప్పుడేమన్నా? ఇప్పుడు సూలా సూటిదే. ఎన్ని రోజులు వినబోద్దా? 20 రోజులు ఇంతుంది. సో ఫ్రెండ్స్ చూస్తే 45,000 రూపాయలు చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 45,000 రూపాయలు. పాలు వచ్చి 6 లీటర్లు అయితే చెప్తున్నాడు. పూటకి 6 లీటర్లు అంటే రోజు 12 లీటర్గా చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో 45,000 రూపాయలు అంటే కాస్త తగ్గిపోతారని ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 2వ ఈత అని చెప్పాడు. ఇది ఈసారి ఇంతే 3వ ఈత. ఈసారి ఇంతే 2వ ఈత. 1 ఈత అయిందంతేనా? 1 ఈత అయింది. 2వ ఈత. సో అదేనమాట. 20 రోజుల్లో ఇంత అంటున్నాడు అనమాట. కాస్త ఒక 4 రోజులు ఇటు అటు కూడా అనుకుందాం. చెప్పడం అయితే 45,000 ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 45,000 రూపాయలు 45,000 అయితే చెప్తాను అనమాట. సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏమైనా ఉన్నాయేమో. ఏం చెప్పారన్నా? ఏం చెప్తారు? తరుపా ఆవువా? తరుపు తోడ కట్టిందా? ఇంకా కట్లా. ఏం చెప్తాను రా? 20,000 చెప్తున్నావు. జెర్సీనే కదా ఫ్రెండ్స్. చూస్తే 20,000 రూపాయలు చెప్తానండి. ఇంకా కట్టలేదు దూడ. కట్టుపోయిన తరపండి దగ్గరలో కట్టపోద్ది అనమాట. ఒక 3 నెలలు మేపుకుంటే బాగా నీట్గా అయితే కట్టొచ్చు అనుకుంటున్నాను. సో 20,000 రూపాయలు అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 20,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. 20,000 అని చెప్పిండి. 20,000 అయితే చెప్పినాడండి. తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో చిన్నదోళ్ళు అయితే ఉన్నాయి. చిన్నదోళ్ళు అయితే తీసుకున్నట్టు ఇవి అడుగుదాం సరే. కొనుక్కున్నారా? ఎంత పడ్డాయా? 6,000 పడ్డాయా? 5,000 కదా? 2 6,000, ఒకటి 3,000. మరే మళ్ళీ వాటంగా పడ్డాయి మీకు. జెర్సీలే కదా ఫ్రెండ్స్. చూస్తే ఒక్కొక్కటి 3,000 రూపాయలు పడిందంట. చూడొచ్చు. 2 అయితే 6,000 జత మీద. జెర్సీ దోళ్ళు అంటే ఇవి అంతా కూడా ఒక 6 నెలలు అట్లా అయితే ఉంటాయి. 5 నెలలు 6 నెలలు అయితే ఉంటాయి అనమాట. ఏ ఊరి నుంచి వచ్చాడు బ్రో? రాయచోటి. ఓకే. ఎట్లుంది మార్కెట్? 2 దోళ్ళేనా? సో అదే అనమాట. అంటే ఒక్కొక్క దూడ 6,000 3,000 రూపాయలతో 2 జత 6,000తో కొన్నారంట జత మీద. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది. ఇది ఏమి రేటు చెప్తారు, ఏమి ఉంది, అయిపోయింది అనేది కనుక్కుందాం అనమాట. చూస్తే ఆవు వచ్చి హెచ్ఎఫ్ ఉన్నట్టుంది. సో హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉన్నట్టుంది అనమాట. సో ఏం చెప్తారు కనుక్కుందాం. బ్రో ఏం చెప్తారు బ్రో? అన్నా 32,000 చెప్తాను రా. ఎన్నో అవుతావనా? ఇది 2వ అవుతా. ఎన్ని పాలు నిన్నా? 3 6 లీటర్ పాలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చిరా? ఈంత ఎన్ని ఇస్తుంది? 5 4 9 లీటర్లు యావరేజ్ గా. 30,000 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే 30,000 రూపీస్ అయితే చెప్తాను రండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 9 లీటర్లు అయితే రోజుకి చెప్తాను. పూటకు వచ్చి 4.5 5 ఆ విధంగా చెప్తాను రండి. సో చెప్పడం అయితే 30,000 ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. అవి చూసుకోవచ్చు. నేత అండి. ఇది 2వ ఈత ఆవుగా చెప్తారు. ఇప్పుడు ఫస్ట్ 1 ఈత అయిందనమాట. 2వ ఈతగా చెప్తారు. సో దీని వచ్చి 30,000 అయితే చెప్తాను అనమాట. మంచి హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అయితే ఉంటుంటుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా మార్కెట్ విజిట్ చేయొచ్చు. ఏం తెచ్చావా? హాయ్ ఎన్ని తీసుకున్నావా? 5 తీసుకున్నావా? ఎట్లుంది మార్కెట్? గరంగా ఉందంటావా? ఫ్రెండ్స్ చూసే ఒక 3 తరుపు దోళ్ళు అయితే ఉన్నాయి. అన్నలు కొన్నిట్టు ఉన్నారు. ఏం రేటు పడ్డాయినా ఇవి? అమ్మేదాన్ని తెచ్చారు. ఏం చెప్తాను రా? 25,000. 3నా? 25,000 3. అది జెర్సీనా హెచ్ఎఫా? ఇది హెచ్ఎఫ్, ఇది జెర్సీ. ఇది వచ్చి ఈ 2 హెచ్ఎఫ్ వస్తాయి. ఇది జెర్సీకి వస్తుందా? ఫ్రెండ్స్ చూసి 3 25,000 అయితే చెప్తాను అండి. 25,000 రూపాయలు చెప్తున్నాడు 3 దోళ్ళు. అంటే ఒక్కొక్కటి 8 మూల 24 8,000 చిల్లర అయితే చెప్తాడు. 8,200 ఆ విధంగా చెప్తున్నాడు. సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఇది ఒకటి జెర్సీ అండి. ఆ 2 వచ్చి ఒకటి హోలిస్టైన్ చెప్తున్నారు. ఇది వచ్చి హెచ్ఎఫ్ చెప్తున్నారు. సో కొంచెం క్రాస్ అయితే ఉన్నట్టు హోలిస్టైన్ జెర్సీ క్రాస్ అయితే ఉన్నట్టు అనమాట. సో 3 కూడా 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 25,000 రూపీస్. ఫ్రెండ్స్ చూస్తే మనకు ఇక్కడ ఒక ఎద్దు అయితే ఉందండి. ఇది ఆల్రెడీ మనం అయితే దీనికి సపరేట్ గా వీడియో తీసాము. సో ఈరోజు అయితే మనకు మార్కెట్లోకి అయితే వచ్చింది. ఇది ఏమి బ్రీడ్ చెప్పారు బ్రో? ఇది ఏం బ్రీడ్ చెప్పింది? దేశీ ఎద్దు కదా? ఏం చెప్తాను రా? 40 చెప్పారు. ఫ్రెండ్స్ చూస్తే 40,000 అయితే చెప్తున్నాడు. దేశీ ఎద్దు అండి. బ్రదర్ నెంబర్ అయితే ఆల్రెడీ ఒక వీడియో చేసాం. దాంట్లో అయితే ఉందనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో 40,000 అయితే చెప్పడం అయితే ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఇదైతే పాలవులతో ఉండే దూడ అండి. ఇది ఇంకా వల్ల వేయలేదనమాట. అంత 2 years లోపల అయితే ఉందనమాట. సో అదే
ఏం చెప్పారన్న ఇది కోడదుడా కోడా కోడ వద్దులే మనకి ఫ్రెండ్స్ వస్తే దాని తర్వాత ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది. ఈ ఆవును చూద్దాం ఏం చెప్తారు ఏమనేసి. బ్రో ఏం చెప్తాను బ్రో దీన్నే ఏం చెప్పేది దీన్నే ఆవు దూడ 27 21 27 ఆవు దూడ 2 ఆవు ఒకటేనా పాలేనా 4 ఫ్రెండ్స్ 27,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 27,000 అయితే చెప్తున్నాడు. పాలు వచ్చి 4 లీటర్లు చెప్తానండి. సో చెప్పడం 4 లీటరు మొత్తం రోజు మీద అయితే 8 లీటర్లు చెప్తాను. సో దీన్ని అయితే 27,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. 27,000 రూపీస్ చెప్తాను. 27,000 చెప్తాను. ఏం చెప్పారన్న దీన్ని 26 ఎన్నో అవుతావా 3 పాలు 3 ఫ్రెండ్స్ సార్ 26,000 చెప్తాను దీన్ని చెప్పడం. 3 పాలు అంటే రోజుకి 6 లీటర్లు అండి. 2 ఈతలు అయింది 3 ఈతగా చెప్తానండి. 26,000 రూపాయలు చెప్తాను. సో జెర్సీ క్రాస్ అండి ఇది. హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అయితే 26,000 26,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. సో చెప్పడం 26 కానీ కాస్త ఖచ్చితంగా తగ్గింపుతారనేది ఉంటుంది అనమాట. సో చాలా వరకు అయితే మొత్తం ఇప్పుడు కింద కొని కట్టేసుకుని ఉంటున్నారు. మనం ఆ సైడ్ పోయినామంటే మొత్తం చాలా వరకు అయితే అయిపోయినాయండి. సో నేను చెప్పేది ఏమంటే తొందరగా అయిపోతాను మార్కెట్లో ఆవులు. దానివల్ల ఏమవుతుందంటే వచ్చినట్టే 2 నిమిషాలు కూడా ఉండదు వ్యాపారం. అంటే ఇక్కడ వాడికలు వాళ్ళకి పట్టుకొచ్చి అమ్మే వాళ్ళకి ఇక్కడ ఉండే వ్యాపారస్తులకు మధ్యలో లింకులు కలెక్షన్ ఉంటాయి కాబట్టి సో తొందరగా అయితే అయిపోతాయి అనమాట. సో ఐ రికమెండెడ్ పెద్ద మార్కెట్ ఏదైనా ఉంటే పుంగనూరు ఉందనుకున్నా. సో ఇది ఎవరైనా ఉంటే లోకల్లో ఉండేవాళ్ళు మార్కెట్ రేట్లు అయితే కొంచెం కాస్త తక్కువగానే ఉంటాయి, రీజనబుల్గానే ఉంటాయి అనమాట. సో ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు అయితే వచ్చి దగ్గరలో ఉండేవాళ్ళు వచ్చి తీసుకోండి. దూరం నుంచి అయితే వాళ్ళు వచ్చి ముందుగానే అయితే రావాల్సి వస్తుంది. 2 గంటలకే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదే అనమాట. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.